ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పటికే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అదే తాజాగా రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ నుంచి ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తన్రావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్గడ్కు తమ లేఖలను సమర్పించారు. అయితే వీరి రాజీనామా లేఖలను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్గడ్ ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. వీరిద్దరి రాజీనామాలతో ఆంధ్రప్రదేశ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. 2 ఏళ్లుగా వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నానని, వ్యక్తిగత కారణాలతో వైసీపీకి రాజీనామా చేసినట్లు బేదా మస్తాన్రావు తెలిపారు. కుటుంబ సభ్యులు, మిత్రులతో చర్చించిన తర్వాత రాజకీయ భవిష్యత్తును ప్రకటిస్తానని చెప్పించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ రాజీనామా చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ గారితో భేటీ కోసం రెడీ అవుతున్నారట. బేదా మస్తన్రావు, మోపిదేవి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారట. దీంతో ఫుల్ షాక్ ఉన్నారట వైఎస్ జగన్ గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు 5 ఏళ్ల క్రితం భారీ ఆధిక్యంలో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ తొలి క్యాబినెట్లో మోపిదేవికి మంత్రిగా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మండలి రద్దు చేయాలని తీర్మానం చేయడంతో ఆ వెంటనే మోపిదేవితో మంత్రి పదవి రాజీనామా చేయించింది. అనంతరం రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన విషయం విదితమే.